తమిళనాడు ప్రభుత్వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష సందడి చేశారు. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో త్రిష కనిపించారు. ఇటు ముఖ్యమంత్రి విజయ్ ఫ్యామిలీతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు నటి త్రిష. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు త్రిష. అయితే ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రుల పక్కనే ముందు వరుసలో కూర్చొని వేడుకలను చూస్తూ కూడా ఆమె కనిపించడం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్ గా నటి త్రిష కనిపించారు. అయితే త్రిష తమిళనాడు రాజకీయాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వంలో కీ రోల్ పోషించబోతున్నారా అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. తాజాగా గత కొంతకాలంగా విజయ్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత వివాదాలు, మరి ముఖ్యంగా విడాకులకు సంబంధించినటువంటి కేసు సాగుతున్నటువంటి తంతును కూడా మనం చూస్తున్నాం. కానీ త్రిష తాజాగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొనడం, వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారితోనే ముందు వరుసలో ఆమె కూడా కూర్చోవడం, మొత్తం కూడా ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే తమిళనాడుట స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తొలిసారిగా విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించడం, దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి ప్రసంగం చేయడం, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఈ మొత్తాన్ని ప్రజలకు వివరించేటువంటి రీతిలో విజయ్ ప్రసంగం సాగుతున్నటువంటి వేళ విజయ్ కు త్రిషకు మధ్య దూరం పెరిగిందా? విజయ్ త్రిషను దూరం పెడుతున్నారా? తమిళనాడు రాజకీయాలు త్రిష జోక్యం చేసుకోకుండా విజయ్ కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారా అనేటువంటి వాదన ఓవైపు సాగుతుంటే, మరోవైపు సంగీత విజయ్ పైన పలు కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది విడాకులకు సంబంధించినటువంటి అంశం పైన. సో ఇదే పరంపరలో సంగీత ఒక నటితో వివాహేతర సంబంధాన్ని విజయ్ నిర్వహిస్తున్నారంటే సోషల్ మీడియాలో త్రిషానే ఆ నటి అంటూ విస్తృతంగా చర్చ కూడా సాగింది. కానీ ఈ పరంపర మొత్తం కూడా సాగుతున్నటువంటి తంతులోనే సంగీత విజయ్ విడాకుల వ్యవహారం కూడా ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగా ఒక కొలుక్కొచ్చి సో కొంతవరకు వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా త్రిష రావడం, ఆమె యొక్క హావభావాలు, సో తిరిచి ఈస్ట్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారనేటువంటి ఊహాగానాలు, ఈ మొత్తం ప్రక్రియ కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగింది. కానీ విజయ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయాలకు, విజయ్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు త్రిషను దూరం పెడుతున్నారు అంటూ నెటిజన్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా కామెంట్ చేయడం, ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. త్రిష కూడా పలు సందర్భాల్లో ఇన్స్టాగ్రామ్ వేదికగా, ట్విట్టర్ వేదిక కూడా తనపైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి అభిమానులకు, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కామెంట్ చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలపైన ఒకంత అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం, వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత విలువలను రాజకీయాలతో ముడిపెట్టడం ద్వారా ఇలాంటి కీలకమైనటువంటి చర్యలకు పార్టిసిపేట్ చేస్తున్న మీ గురించి ప్రత్యేకంగా నేను విమర్శించాల్సినటువంటి సందర్భం కూడా లేదు అనేటువంటి రీతిలో త్రిష గతంలో పెట్టినటువంటి పోస్టులు కూడా చూసాం. తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష అక్కడ అలరించడం, కనిపించడం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతుంది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్ లో చూసుకోవచ్చు. నటి త్రిష విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కూడా ముందు వరుసలో కూర్చున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రులు రావడం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, ఇలాంటి పరంపర మొత్తం కూడా సాగుతూ ఉంటుంది. విజయ్ కూడా ఇదే కార్యక్రమంలో అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం జరిగింది. కానీ త్రిష ఈ కార్యక్రమాల్లో కనిపించడం మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగానే భావించాలి. సో విజయ్ కి త్రిషకి మధ్య దూరం పెరుగుతుంది అనేటువంటి ఊహాగానాలు, సో వారి మధ్య ఏదో సాగుతుంది అనేటువంటి ప్రచారం మొత్తం సాగినటువంటి తింతును మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ కార్యక్రమానికి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి త్రిష హాజరు కావడం పైన సో సరికొత్త వైరల్ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్ ను చూద్దాం. Good morning and welcome. Thank you for joining us here.
త్రిష వ్యవహార శైలి అయినా లేదా విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి ఒక ప్రధానమైనటువంటి కారణంగానే నిలుస్తుంది. అయితే తాజా ఈ ఇష్యూ పైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, కానీ ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నటి త్రిష కనబడుతున్నారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక్కడ తమిళనాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏవైతే దేశవ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారో అందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొట్టమొదటిసారి ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రిష విజయ్ కుటుంబ సభ్యులతో కూర్చున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విజువల్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల పలు వివాదాలు చోటు చేసుకున్నాయి. అటు త్రిష విజయ్ మధ్య దూరం పెరిగింది. ఇటు విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రిషను దూరం పెట్టారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ లో కూడా త్రిషనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముందు వరుసలో విజయ్ తల్లిదండ్రులతో పాటు త్రిష కూర్చున్న విజువల్ కూడా మనకు వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ స్వాతంత్ర వేడుకల్లో కూడా త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. అటు విజయ్ సంగీత మధ్య విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకోవడం, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, త్రిష వ్యవహారంలో త్రిషను కొంచెం దూరం పెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలుగానే నిలబడ్డాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ఏవైతే ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ అదే రోజు త్రిష పుట్టినరోజు కావడం, త్రిష నేరుగా విజయ్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం, ఇటు విజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కూడా మనకు తెలిసిందే. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, విజయ్ ప్రమాణ స్వీకారంలో త్రిష అట్రాక్షన్ గా నిలిచింది. తర్వాత మొట్టమొదటిసారిగా విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ లో కూడా త్రిష అంటే గత కొంతకాలంగా అంటే త్రిషను విజయ్ దూరం పెడుతున్నారు. ప్రభుత్వ ఏదైతే విధానాల్లో జోక్యం చేసుకునివ్వడం లేదు, వీరిద్దరి మధ్య దూరం పెరిగింది, ఎన్నికల ముందు ఉన్నటువంటి క్లోజ్ తర్వాత లేదు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా త్రిష దీనికి సంబంధించినటువంటి కార్యక్రమంలో హాజరు కావడంతో ఈ మొత్తం వివాదాలకు పులి స్టాప్ పడింది అనుకోవచ్చా? ఇక్కడ ఎన్నికలకు ముందు వేరు, ఎన్నికల తర్వాత వేరు. ఎన్నికలకు ముందు కేవలం ఒక పార్టీ అధినేతగా విజయ్ ఉన్నారు. ఎన్నికల తర్వాత విజయ్ ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ప్రభుత్వాధినేతగా విజయ్ ఉన్నప్పుడు కాంట్రవర్సీలకు కానీ ప్రధానంగా విమర్శలకు కానీ అవకాశం ఇవ్వకూడదు అనే కోణంలో ఉన్నారు. విజయ్ వ్యక్తిగత జీవితం వేరు, విజయ్ ప్రజా జీవితం వేరు. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత జీవితానికి ప్రజా జీవితానికి కూడా ముడిపెట్టిన సంఘటనలు ఎన్నో చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. మరోపక్క 6 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా త్రిష తిరుచి ఈస్ట్ లో పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగిన నేపథ్యం కూడా మన గతంలో జరిగింది. అయితే ఇక్కడ ఇటు విజయ్ తండ్రి చంద్రశేఖర్ గాని లేక మరొకరు గాని పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాలన్నీ ఇంకా ప్రచారాలుగానే ఉన్నాయి. మరోపక్క ఎన్నికల నోటిఫికేషన్ రావాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అటు త్రిషను దూరం పెట్టారు అనే వార్తలు కూడా అవి ఊహాగానాలుగా నిలిచిన పరిస్థితులు. ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు, మరోపక్క బర్త్డే సెలబ్రేషన్ హాజరయ్యారు, మరోపక్క ఇటు మొట్టమొదటిసారిగా విజయాధికారంలోకి వచ్చి జరుగుతున్న ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. త్రిష ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. అటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో సెంట్రిక్ ఆఫ్ ద త్రిషగా నిలిచిన నేపథ్యం చూసాం. అయితే ఇక్కడ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనే ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో త్రిష అట్రాక్షన్ గా నిలిచారు. మరోపక్క విజయ్ ఈ సంగీత మధ్య ఏదైతే విడాకుల పిటిషన్ విత్డ్రా చేసుకోవడం, విజయ్ తల్లి సంగీతతో మాట్లాడుతున్నారంటూ ఒకవైపు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలన్నీ ప్రచారాలుగా ఉంటాయా లేక త్రిషను దూరం పెడతారా, రాబోయే రోజుల్లో సంగీత మళ్ళీ కలుస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసినప్పుడు విజయ్ కి త్రిషకు మధ్య గ్యాప్ పెరగలేదు అనే అంశం స్పష్టమవుతుంది. ఆ విజువల్ కూడా మనకు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. త్రిష నేరుగా విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడడం, విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చోవడం కూడా మనకు యూటీవీలో స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష పాల్గొన్న మాత్రం కొంతవరకు హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా త్రిష సందడి చేశారు. విజయ్ ఫ్యామిలీతో ఆమె కూర్చుంటున్నటువంటి విధానం,
అభిమానులతో ఆమెకు అభివాదం చేస్తున్నటువంటి విజువల్. దీంతో పాటుగా వారితో మాట్లాడుతూ కూడా ఈ ఫ్యామిలీకి నాకు దూరం లేదు, విజయ్ ఆమెను దూరం పెట్టారు అనేటువంటి ఊహాగానాలకు వాల్యూ లేదు అనేటువంటి రీతిలో ఒక బలమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి పంపినట్లుగా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి తరుణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కూడా త్రిష నిలిచారు. విజయ్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల పక్కనే ఆమె కూర్చున్నారు, ముందు వరుసలో కూర్చున్నారు. సో అందరితో కలివిగా మాట్లాడుతున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తున్నాం. ఓవైపు ముఖ్యమంత్రి హోదా విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగరవేయడం, స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం, అయితే త్రిషకు విజయ్ కు మధ్య దూరం పెరిగింది అనేటువంటి ఊహాగానాలకు తాజా ఈ కార్యక్రమం పులి స్టాప్ పడినట్లయింది.